రవి గారు, కూటమిలో అంతర్గతంగా కొన్ని పొరపొచ్చాలు కానీ ఇబ్బందులు కానీ ఉన్నాయని మనం కొంతకాలంగా మాట్లాడుతున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మినీ వార్ ఉండాల్సిందే అనే మాట అతను యూజ్ చేశారు. అలాగే ఇది కూటమిలో కంటిన్యూ అవుతుంది అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఏంటి సార్, అంటే రకరకాల జోస్యాలు ఇవన్నీ నిజం అవుతున్నాయా? అంటే కొంతకాలంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అని పవన్ కళ్యాణ్ ఉమ్మడి వేదికల మీద ఎక్కువగా కనిపించడం లేదు. లోకేష్ మీద ఫోకస్ ఎక్కువగా అయింది. ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా లోకేష్కే ప్రాధాన్యత ఇచ్చారు. ఇట్లాంటి కథనాలన్నీ చాలా వచ్చాయి. దానికి తగినట్టే పవన్ తనకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ చూసుకుంటూ తను ఆదేశాలు ఇచ్చుకుంటూ రావటం, కొన్నిసార్లు అనవసరమైన వ్యాఖ్యలతో కొంత ఇబ్బంది పడ్డం, ఉదాహరణకు తెలంగాణ దిష్టి తగిలింది అని ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇక్కడ ఆయన మొన్న నిర్మలా సీతారామన్ అమరావతిలో బ్యాంకులు శంకుస్థాపన రోజు మటుకు ఆయన కలిసి కనిపించాడు. నిన్న ఆయన చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళాడు. తన అధికారిక దీంట్లో భాగంగా కొన్ని ప్రారంభోత్సవాలు రిమోట్ ద్వారా చేశారు. ఆ సమయంలో చాలా కాలం తర్వాత ఆయన కూటమి కార్యకర్తలు అందరినీ కలిసి మాట్లాడాడు. అదే ఒక పెద్ద విశేషం. ఇటీవల కాలంలో విడిగా జనసేన తప్ప ఇంకోటి లేనప్పుడు మాట్లాడుతూ మనము అందరం కలిసి పోటీ చేస్తే కదా గెలిచాము, జగన్మోహన్ రెడ్డిని మనం అడ్డుకోలేకపోయి ఉండేవాళ్ళం అని అర్థం వచ్చేటట్టుగా మాట్లాడి ఇది 15 ఏళ్ళు కొనసాగాల్సిందే, అలా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ అంశాలన్నీ ఉన్నాయి అని 15 ఏళ్ళు ఉండాలని ఒక మాట చెప్పాడు. కానీ అదే సమయంలో కూటమిలో ఒక మినీ వార్ చేస్తూ ఉండాల్సిందే. కూటమిలో తప్పకుండా సహజంగా అభిప్రాయ భేదాలు, సమస్యలు, ఇవన్నీ విభేదాలు ఉంటాయి కాబట్టి వీటి మీద మినీ వార్ జరగాల్సిందే అని చెప్పారు. అంటే గతంలో వింటున్న దానికి మినీ వార్ అనే పదం వాడటం, యుద్ధం జరగాల్సిందే అని చెప్పటం అన్నది ఆసక్తికరమైన విషయమే. అంటే కలిసి ఉంటాము కానీ అదే సమయంలో తేడాలు ఇవన్నీ మేము చెప్తాము అని. ఇదే కాకుండా మొన్న చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతూ ఇప్పుడు మనకు 30 చోట్ల మన ఎమ్మెల్యేలు లేరు, అక్కడ మనం ఇన్ఛార్జీలను పెట్టుకొని వాళ్ళ ద్వారా పని చేయించుకోవాలి. ఈ 30 మంది అంటే 10 మంది వైసీపీ వాళ్ళు, 20 మంది జనసేన వాళ్ళు. అంటే లేని చోట కూడా తెలుగుదేశం వాళ్ళే పెత్తనం చేస్తున్నారు అంటుంది జనసేన ఫిర్యాదు. బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే లాంటిది. ఇప్పుడు దాదాపు చంద్రబాబు మనవాడు ఇన్ఛార్జి ఎవడు ఉంటాడో వాళ్ళ ద్వారా జరుపుకోవాలి. ఈ మాట అంటేనేమో పార్టీలు చూసుకోవాల్సిందే కదా, ఎవరి పార్టీలో అది నిజమే, అది మనం కూడా చూసుకుందాము అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. సో మేము భవిష్యత్తులో ఉంటాం కానీ మేము మినీ వార్ చేస్తుంటాము, లేదా మనం విడిపోతే ఓడిపోతాం. ఇది కూడా పవన్ కళ్యాణ్ కూటమినే కొనసాగించడానికి చెప్తున్నారు అనే దానికంటే కలిసినందువల్లే గెలిచారు, మేము కలిసినందుకే మీరు గెలిచారు అనే మాట స్ట్రెస్ చేయడం మనం తప్పకుండా ఇక్కడ గమనించవచ్చు. మూడోది, పంచతంత్రం అని ఒకటి ప్రకటించారన్న. 5 సభ్యులతో అన్ని స్థాయిల్లో కమిటీలు వేస్తాం. లోకల్ నుంచి లోక్సభ వరకు స్లోగన్, లోకల్ నుంచి లోక్సభ వరకు కమిటీలు వేసి స్థానికంగా పట్టు పెంచుకోవడానికి, మన వాళ్ళని తీర్చిదిద్దుకోవడానికి దీని అంతటికీ ప్రయత్నం చేస్తాము. ఇదంతా కూటమిలో విషయం అయితే జనసేనలో కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అనే పదం కూడా వాడారు. అంతర్గతమైన సర్దుబాట్ల కోసం ఒక కమిటీ వేస్తాము అని కూడా చెప్పారు. సో ఇవన్నీ చూసినప్పుడు కూటమిలో కానీ అంతర్గతంగా కానీ కొన్ని సమస్యలు, ఒడిదుడుకులు వస్తున్నాయి. వీటిని పరిష్కరించుకోవాల్సిందే, పార్టీని గట్టిపరచుకోవాలి అనే దానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. సమస్యలు పెరుగుతున్న కొద్దీ కూడా అది కూడా ఒక కారణం కావచ్చు. లోకేష్ కూడా ఈరోజు చంద్రబాబుతో కలిసి ఆయన మీటింగ్స్కి వెళ్ళారు, పేరెంట్ టీచర్ మీటింగ్లో. అక్కడ కూడా సోదరుడు పవన్ కళ్యాణ్ నాకు చాలా మద్దతు ఇచ్చారు, అది ఇది అని ఇట్లా ఆయన కూడా చెప్తున్నారు. సో కూటమిలో కొంచెం వార్మప్ చేసుకోవడం అనేది ఒకటి జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా మినీ వార్ ఎలా ఉంటుంది, అది ఏ రూపం తీసుకుంటుంది? ఎందుకంటే నిన్న కూడా ఒకటి పెట్టారు. ఉదాహరణకు చైర్మన్లు అనేవాళ్ళు జనసేన వాళ్ళు తక్కువ సదుపాయాలు ఇస్తున్నారు, టీడీపీ వాళ్ళైతే ఎక్కువ సదుపాయాలు ఇస్తున్నారు, ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి. మేముంటే కదా మీరుంటారు అన్నది వాళ్ళు కొన్ని మాట్లాడుతున్నారు. అండ్ వీటితో సంబంధం లేకపోయినా ఇంకో విషయం ఏమంటే, ఏ సోషల్ బేస్ సామాజిక వర్గం అయితే జనసేనకు ప్రధాన మద్దతుదారుగా ఉందో ఆ సామాజిక వర్గంలో నుంచి ఇప్పుడు ఉదాహరణకు వంగవీటి కుమార్తె, రంగా కుమార్తె, ఆమె ఆశా కిరణ్ అనే ఆమె
రంగంలోకి వచ్చారు కొత్తగా. ఆమె ఇవన్నీ చేసి విశాఖపట్నంలో రంగానాడు అనేది జరుపుతామని ప్రకటించారు. అంటే గతంలో కాపు నాడు అనేది జరిపేవాడు రంగా ఉండగా, రంగానాడు అని జరపటం. రాధా ఏమో ఏ పార్టీలో ఉంటారు ఇటు అనేది తెలియలే. ఇప్పుడు ఈమె జనసేనలో చేరుతుంది అని మీడియాలో చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. కొంతమంది తెలియకుండా చెప్తున్నారు, నేను ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు, ఆ పార్టీకి నేనేం చెప్పలేదు, నా కార్యకర్తలతో సంప్రదించి నేను నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు కొంతమంది జనసేన వాళ్ళని చేర్చుకుంటున్నారని, అలాగే వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళని జనసేనలో చోటు కల్పిస్తున్నారని తెలుగుదేశం వాళ్ళ మీద వాళ్ళకు కోపంగా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళని చేర్చుకున్నా ఇంకా గట్టి స్థానం అది ఏర్పడడం లేదు. సో ఈ విధంగా వివిధ స్థాయిల్లో ఇందాక ఆయన పవన్ కళ్యాణ్ అంటున్నట్టుగా కొంచెం గ్యాప్స్ వస్తున్న అప్పుడు మినీ వార్ ద్వారా సర్దుకుంటారా, లేదా మినీ వార్ అండ్ పీస్ లాగా పీస్ తీసుకొస్తారా, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తాయి. ఇవన్నీ ఎలా సర్దుబాటు చేస్తారో మనం చూడాలి. సరే.